జాతీయ ఆహార భద్రత మిషన్లో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. పత్తి ఉత్పత్తిని పెంచడానికి ఉత్తమ పద్ధతుల్ని ప్రదర్శించడంతో పాటు తెగుళ్ల నివారణ, విత్తనంలో యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా తేనెటీగల పెంపకం, అడవి పందులు, కోతుల నుంచి పంటను రక్షించుకునే విధానాలపైన రైతులకు అవగాహన కల్పించారు. అలాగే మన ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేసేటువంటి కందైనా మార్కెట్లో స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో దొరుకుతుంది. ఒక మనం గడ్డి మందు కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం 20-25 రోజుల ఈరోజు రైతులకు అధిక సాంద్రత పద్ధతి పైన మరియు నల్లరేగడి నీళ్ళల్లో సాగు చేసేటటువంటి మధ్యస్థ సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానం గురించి రైతులకు సలహాలు ఇచ్చేటందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పత్తి పరిశోధనా స్థానం వారు గత 2 సంవత్సరాల నుంచి రైతుల పొలాలలో సందర్శన క్షేత్రాలుగా ప్రదర్శనలు చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు తాండూరు పరిశోధనా కేంద్రంలో కిసాన్ మేళకు హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగా నేను మనకు తేనెటీగల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగింది. తేనెటీగల యొక్క సంఖ్య అనేది ఈ మధ్య కాలంలో తగ్గిపోతుంది. దీనిని పెంచడానికి మనకు కేంద్ర ప్రభుత్వం వారు ఆత్మనిర్భర్ స్కీమ్ కింద నేషనల్ బీ బోర్డ్ ద్వారా మనకు అనేక అవకాశాలు అనేది ఇస్తుంది. అందులో భాగంగా ఈ రోజు జిల్లా సెమినార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది మన పత్తిలో అధిక సాంద్రతతోటి వచ్చే దిగుబడి నార్మల్ పద్ధతిలో వచ్చే దిగుబడికి, అధిక సాంద్రత పద్ధతిలో దిగుబడికి 3 నుంచి 4 క్వింటాల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో వేసుకుంటే రైతులు